హలో అందరికీ. సో ఈరోజు మా ఇంట్లో మేము పెసరట్టు చేసుకున్నాము. సో పెసరట్టు ఎలా చేసుకున్నాం అన్నది చూసేసేయండి. ఇక్కడ నేను ముడి పెసలు ఒక కప్పు తీసుకుంటున్నాను. అంటే స్మాల్ కప్ ముడి పెసలు, అలాగే బియ్యాన్ని, ఉద్దిపప్పుని నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసుకొని తర్వాత దాన్ని మిక్సీ గ్రైండర్లోకి వేసుకుంటున్నాను అనమాట. వాష్ చేసేసుకుని సో వాటిని 2 చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను దాంతోపాటు. సో 2 చిల్లీస్ని వేసుకొని దాన్ని బాగా మనం బ్లెండ్ చేసుకోవాలి. సో దాంతోపాటు మన ఇంట్లో కాస్తంత జీలకర్ర ఉంటే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా అప్లై చేసేసేయండి. ఆ తర్వాత వాటర్ కాస్త వేసేసి మిక్సీ పట్టేయడమే, అంతే. మన పెసరట్టు మిశ్రమం బ్యాటర్ అంటాం కదా, సో అదైతే రెడీ అయిపోయింది అనమాట. పిండి దోశలు ఎప్పుడు తింటాము, ఇలా కూడా తింటే చాలా బాగుంటుంది కదా వెరైటీగా. అందుకనేసి ఇది ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది, నేను చెప్తున్నాను. అండ్ దాని తర్వాత కాస్తంత ఉప్పు వేసుకొని, ఉప్పు మాత్రమే కలుపుకోకుండా కాస్త ఉప్పుతో పాటు ఉప్పు అంతా మన బ్యాటర్ అంతా కూడా మంచిగా టేస్టీగా రావాలి అని అంటే కాస్త వాటర్ కూడా కాస్త అప్లై చేయండి. కొంచెం అంటే కొంచెమే, ఎందుకంటే మీ బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి మీరు ఉప్పు అనేది వేసుకోవాలి. సో వాటిని బాగా అనేది మనం కలుపుకునేసాక మంచిగా మనము దాంతోపాటు ఒక పచ్చడి వేసుకుంటే ఎంత బాగుంటుందండి. సో దానికోసం ఒక బాండలు అయితే పెట్టాను అనమాట. ఒక ప్యాన్ పైన మనం కాస్త 3 స్పూన్స్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఆయిల్ అన్నా వేసుకోండి, గీ అన్నా వేసుకోండి, మీ ఇష్టం. దాంతోపాటు మనము ఎండుమిరపకాయలు, అలాగే ఆనియన్ ఒకటి, టమాటో ఒకటి, అలాగే వెల్లుల్లి వేసేసుకోవాలి. అండ్ మిరియాలు, జీలకర్ర కాస్త వేసేసి ఆయిల్లో మంచిగా మనం ఫ్రై చేసేసుకోవడమే అనమాట ఎండుమిరపకాయలతో. సో అది మాడిపోతుంది అనే లోపు టకటక మనం ఏం చేయాలి అని అంటే ఒక ఆనియన్ ఉంది కదా, ఆనియన్ వేసేసుకుంటాం. ఎందుకు పెద్ద పెద్దగా వేసుకుంటున్నాను అంటే ఇది మిక్సీ వేసుకుంటాం కాబట్టి ఎలాగైనా బ్లెండ్ అయిపోతుంది కాబట్టి, ఆ బ్లెండర్లో అలాగే బ్లెండ్ అవుతుంది కాబట్టి నేను అలానే వేసాను. అండ్ దాంతో వెల్లుల్లిపాయలు కూడా ఒక 4-5 పీసెస్ ఆఫ్ వెల్లుల్లిపాయలు అండ్ ఒక టమాటోని కూడా వేసేసాను అనమాట. సో ఇవెందుకు ఇంత పెద్ద పీసులా అనుకోకండి, ఎందుకంటే మిక్సీలో బ్లెండర్లో పడుతున్నాం కాబట్టి ఎలానో బ్లెండ్ అవుతుంది కాబట్టి మనం ఎందుకండి మళ్ళీ కూడా పీసెస్ని కట్ చేసి వేయడం. సో ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే నేను మొత్తానికి ఫ్రై అనేది చేసేసుకున్నాను. సో ఇది కాస్త ఇలా ఈ కలర్లో ఫ్రై అయిపోవాలన్నమాట. సో ఈ ఫ్రై అయిపోయిన వాటిని మనం ఒక మిక్సీ జార్ తీసేసుకుందాము. సో వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడే మిక్సీ లేకండి, కొంచెం అయ్యాక ఓ 5 to 10 మినిట్స్ పక్కన పెట్టండి. సో వేడిగా మిక్సీ జార్లో వేయకుండా కాస్తంత రూమ్ టెంపరేచర్కి వచ్చాక మనము ఇలాగా మిక్సీ జార్లోకి మొత్తం కూడా మనం ఏవైతే పచ్చడికి సంబంధించినవి తయారు చేసుకున్నామో సో వాటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను. మిక్సీ జార్లో వేసాక వీటిలో వాటరింగ్ అలా ఏం పోయకుండా మంచిగా మనమే ఏమైతే మిశ్రమాలు ఉన్నాయో వాటితో మనం వేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఉప్పు కూడా మర్చిపోయాను, సో ఉప్పు వేసాను అనమాట. వేసాక తీస్తే సూపర్ ఉందండి. ఎర్ర కారం అంటారా దీన్ని, పెసరట్టు కారం అంటారా నాకైతే తెలియదు. మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ అయితే సూపర్ తింటారు, చాలా బాగుంటుంది. ఇది మస్ట్ ట్రై, ఖచ్చితంగా ట్రై చేసి లెట్ మీ నో కమెంట్ సెక్షన్లో ఒక్కసారి చెప్పండి, మర్చిపోకండి. అలాగే ఇప్పుడు పెసరట్టు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మన బ్యాటర్ ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది. సో అయితే నేనైతే ప్యాన్ పెట్టేశాను అనమాట. దోశ పెనం పెట్టేసి ఇంకా మనం పెసరట్టు వేసేయడమే. సో ఇంకెందుకు ఆలస్యం, సో పెసరట్టు అయితే నేను కలిపిస్తున్నాను. సో ఈ పెసరట్టుని మనం నీట్ కన్సిస్టెన్సీలో రావాలండి. సో ఇలా వచ్చిందంటే పెసరట్టు చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా దగ్గర పెసరట్లు మనకి క్రిస్పీగా రాకుండా చల్లగా ఉంటుంది. చల్లగా అంటే కొంచెం మెత్తగా ఉంటుంది, నాకైతే నచ్చదు. సో క్రిస్పీ అయితే నాకు చాలా ఇష్టం. సో మీకేమి ఇష్టమో నాకు చెప్పండి తప్పకుండా. సో ఇలాగా మనము ఆయిలింగ్ అనేది మొత్తం జరగాలి, అదంతా వేసేయాలి. సో ఆయిలింగ్ చేసుకున్న దాన్ని మనం ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, లేదా గీ అన్నా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో మేమైతే మోస్ట్లీ గీ ప్రిఫర్ చేస్తాం, కొంచెం హెల్త్కి అంతా మంచిది కాబట్టి. సో గీని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఎందుకు చిన్నగా కాలుస్తున్నాను అంటే సిమ్ పైన పెడితేనే చాలా బాగా వస్తుందండి పెసరట్టు. కాస్త ఓపిక ఉండాలి, మనకి టైం టేకింగే, బట్ ఏం కాదు, చాలా బాగా మనకి రిజల్ట్స్ వస్తుంది. చూసారా? ఆ తర్వాత దాన్ని ఫ్లిప్ చేసేసుకొని కాస్తంత దానికి ఆనియన్స్ వేసుకోవాలండి, తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఆనియన్స్తో పాటు మీ దగ్గర కాస్త కొత్తిమీర ఉంటే దాన్ని కూడా వేసుకొని ఫ్లేవర్, గార్నిష్ రెండు బాగుంటుంది. చూసారా? రెడీ అయిపోయిందనమాట మన క్రిస్పీ పెసరట్టు. సో పెసరట్టును అయితే నేనైతే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను, చాలా చక్కగా ఉంది, మస్ట్ ట్రై అనే చెప్తున్నాను. అండ్ మనం చేసుకున్న పచ్చడి ఉంది కదా, ఎర్రకారం లాంటి పచ్చడి, సో ఆ పచ్చడిని మనం వేసేసుకున్నాము. అండ్ కాస్తంత ఆనియన్స్ కూడా వేసేసుకొని కాస్త నెయ్యి కూడా వేసుకుంటే సూపర్ ఉంటుందండి. సో నెయ్యి కూడా వేసుకొని ట్రై చేయండి, మస్ట్ ట్రై అనే చెప్తున్నాను.
అలా వేసుకొని ఇంకొక దోస తాగుతామా, ఇంకొక దోస కూడా తినాలనిపిస్తుందనమాట. సో, మా మమ్మీకి చెప్పాను అనుకోవడం ఏమని. సో, చాలా అంటే చాలా బాగుంది.